పూర్తిగా అడ్డం పెట్టారా? సరిపడి అన్న ఏనా సార్ కర్మలన్న ఒక్క చెయ్యరా? సార్ ఒక అనైతిక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారిని ఆ పరిపాలకుల బాధ్యతగా అతనికి అందరికీ పెద్దగా ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి నిత్యం కూడా కొండ మీద ఆ స్వామివారి సమక్షంలో వరుస అపచారాలు జరుగుతూ అక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ మహిళలకు కానీ రక్షణ లేకుండా ఎటువంటి ఉపద్రవం అక్కడ మళ్ళీ వస్తుందో అని భయప్రాంతాలకు కొండ మీద గడిపేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలోనే ఆయన రాకను చూసినటువంటి మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, కొంతమంది భక్తులు కూడా ఇటువంటి అనైతిక చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండటం ఎంతవరకు సమంజసమని వారు ఒక ధర్నా కార్యక్రమం శాంతియుతంగా చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ గుండాలు వాళ్ళ చేతుల్లో ఉన్న ప్లే కార్డ్స్ లాక్కోవటం, వాళ్ళని బూతు మాటలు మాట్లాడటం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు సాక్షిగా ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత మహిళలు ఇచ్చినటువంటి రిపోర్టు మీద చర్యలు తీసుకోకుండా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద వాళ్ళని వదిలివేసినటువంటి పరిస్థితులు చూసిన తర్వాత నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులందరూ కూడా ఈరోజు ఆ తిరుపతిలో జరిగినటువంటి దారుణానికి మనం అందరం కూడా నిరసన తెలపాలి అని వారందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన మద్దతు మేమందరం కూడా ప్రకటిస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. విడుదలైన తర్వాత కూడా ఏమాత్రం నిస్సిగ్గుగా రకరకాలైనటువంటి కారణాల చూపు బొంకుతూ ఒకసారేమో అది ఫేక్ వీడియో అన్నాడు, ఒకసారేమో మార్పింగ్ వీడియో అన్నాడు, ఒకసారేమో దాంట్లో తప్పే ఉంది అన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలి చైర్మన్గా, టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉండడానికి అర్హత లేదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు బలవంతంగా టీవీ పైన అడ్డం పెట్టుకుని తనకు బాగా ఊస్తున్నాడు. కాబట్టి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి ఎన్ని అపచారాలు చేసినా, ఎన్ని అనైతిక కార్యక్రమాలకు పాల్పడినా ఆయన్ని కొనసాగించాలనుకోవడం దుర్మార్గమైనటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తిని కొనసాగించడం తగదు అని చెప్పి కొంతమంది భక్తులు, మహిళలు వెళ్ళి నిన్న ఆయన ఉన్నటువంటి హోటల్ ముందు ధర్నా నిర్వహిస్తే దాని మీద కేసులు పెట్టి, మహిళల మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టి మహిళల మీద దాడులు చేయించి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకనే మహాత్మా గాంధీ ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు. కాబట్టి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించాడు. కాబట్టి మహాత్మా నువ్వు పోరాడి సాధించినటువంటి స్వాతంత్రం ఈరోజు అపహాస్యం పాలవుతుంది. ఈరోజు నువ్వు మహనీయ, నువ్వు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు పక్కదారి పడుతుంది. కాబట్టి కూటమి పాలనలో, చంద్రబాబు పరిపాలనలో ఎక్కడా కూడా రాజ్యాంగానికి విలువ లేకుండా పోయాయి. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు మొదలయ్యాయి. దానికి పరాకాష్ఠగా ఈరోజు నిన్న కొంతమంది మహిళలు వెళితే ఆ మహిళల మీద దుర్మార్గంగా దాడులు చేయడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, దానితో పాటు తిరిగి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అనేటువంటిది చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే ఎక్కడన్నా ఒక చిన్న కార్యక్రమం జరిగితే దానికేమో ఎక్కడ లేనటువంటి అరెస్టు. సాక్షాత్తు ఈరోజు మీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మహేష్ యాదవ్ ఈరోజు నేరుగా డ్రగ్స్ కేసులో పాల్పడితే, డ్రగ్స్ పాజిటివ్ వస్తే
స్టేషన్ బెయిలిచ్చి పంపించేస్తారా? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని చెప్పి చిన్న కోడిని పోస్తే దాని మీద మర్డర్ కేసు పెడతారా? వెపన్స్ కేసు, ఆయుధాల కేసు పెడతారా? రిమాండ్కి పంపిస్తారా? అంటే మీరు ఏదైతే గతంలో మాట్లాడారో దానికి భిన్నంగా వ్యవహరించడం లేదా? తిరుమల తిరుపతికి సంబంధించి చంద్రబాబు చెప్తాడు, నా ఇల్లు చూస్తే నా ఇంట్లో నుంచి 7 గుంటలు కనపడతాయి అంటాడు. నా అంత భక్తుడు లేడంటాడు. మా ఎలవేల్పు అంటాడు. ఎక్కడన్నా ఏ రోజైతే తిరుమల తిరుపతికి సంబంధించి రాజకీయ వేదికగా మార్చుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో నువ్వు లడ్డులో జంతు కొవ్వు కలిసిందని మాట్లాడావో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దానిలో పంది కొవ్వు కలిసింది, రకరకాలైనటువంటి విషయాలు కలిసిందని మాట్లాడారో, తీరా ఈరోజు సిబిఐ విచారణ జరిపి ఛార్జ్షీట్ వేస్తే దాంట్లో ఎటువంటి కొవ్వు కలపలేదని తేలిన తర్వాత మీరు స్వామి పట్ల చేసినటువంటి అపచారానికి ఈరోజు భక్తులు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి, వరుస అపచారాలు జరుగుతున్నాయి. ఈరోజు అటువంటి వ్యక్తిని, ఏమాత్రం ఎథిక్స్ మారల్స్ లేనటువంటి వ్యక్తిని, మన సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా వ్యవహరించేటువంటి వ్యక్తిని ఈరోజు మీరు బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని ఏ విధంగా కొనసాగిస్తారు? ఆయన తీరు ఏ విధంగా ఉంది? నేను మీ ఒక్కొక్కరు అంతు చూస్తానంటాడు. నా టీవీని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ చూపిస్తానంటాడు. మీరు నోరెత్తితే నా టీవీ ఏం చేస్తుందో చూడంటాడు. అంటే నీ టీవీకి, నీ టీవీ 5కి భయపడేటువంటి వాళ్ళం అనుకున్నావా? కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి బలహీనులు, చంద్రబాబు నాయుడు లాంటి భయస్థుల్ని నువ్వు నీ టీవీ 5తో భయపెట్టలేవు. కానీ బిఆర్ నాయుడు గారు మమ్మల్ని భయపెట్టలేవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. నీ ఉడత బెదిరింపులకు బదిలేటువంటి పీకి వాళ్ళం ఎవరో లేదు. నీతో ఏ రోజైనా అధికారం ఉన్నా లేకున్నా సరే నీ ఛానల్తో మొత్తుకున్నటువంటి వాళ్ళం. ఈరోజు నీ వ్యక్తిగత విషయం వచ్చింది. ఒక మార్గదర్శిగా వ్యవహరించాల్సినటువంటి నువ్వు ఈరోజు దిక్కుమాలినటువంటి వ్యవహరించి అనైతికంగా నీ రాష్ట్రాలను చూస్తేనే అసహ్యం వేస్తుంది. మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి ఏమాత్రం సిగ్గు ఉన్నా, బిఆర్ నాయుడికి ఏమాత్రం లజ్జ ఉన్నా చంద్రబాబు నాయుడు రాజీనామా అయినా చేయించాలి, లేదా బిఆర్ నాయుడు గౌరవంగా తప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు మా మహిళల మీద జరిగినటువంటి దాడికి ఈ మెరుపు ధర్నా నిర్వహించాం. ఈ ధర్నాకు సంబంధించి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి నా సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక సోదరుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, సానుభూతి పరులు, ప్రజలు, సాధారణ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి కార్యక్రమంలో పాల్గొన్నాం. రేపటి రోజులైనటువంటి ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఏ విధంగా భయప్రాంతులు చేయాలన్నా మా మహిళలు వేల నారుల్లాగా తిరగబడతారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. బిఆర్ నాయుడుకి సిగ్గు వచ్చి బిఆర్ నాయుడు దిగిపోయేంత వరకు మహిళల కల్లారా చూస్తా ఉన్నారు. ఆయన ఒక ఛానల్ని రన్ చేస్తారు. ఆ విధంగా పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతిని కూడా రన్ చేయొచ్చని ఆలోచన బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి క్రమం కానీ, అలానే అక్కడ కూడా అనేకమైనటువంటి అపచారాలు కానీ, అక్రమాలు కానీ అన్నీ కూడా మనం ఇంటికి కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, గడిచినటువంటి 1.5 సంవత్సరంగా ఇంటి కార్యక్రమాలు చూడగొట్టినటువంటి చూస్తా ఉన్నాం. అలానే వెలుగొట్టినటువంటి మాటలు పెట్టా ఉన్నాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు బిఆర్ నాయుడు గారిని ఇంకా టీటీడీ చైర్మన్గా కొనసాగించమంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా? మీకు బిఆర్ నాయుడు గారు అంటే ప్రేమ ఉంటే మీరు తప్పకుండా ఆయన్ని ఒక మంచి పదవులు కూడా పెట్టుకోవచ్చు. ఎవరికి అభ్యంతరం లేదు. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని మీరు రాజ్యసభ ఇచ్చుకోండి, ఎమ్మెల్సీలు ఇచ్చుకోండి, మంత్రులుగా ఇచ్చుకోండి, ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి సుమారుగా 140 కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రం చైర్మన్ తిరిగే ఆయనకు ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు, ఆయన చేసినటువంటి కార్యకలాపాలు అన్నీ చూసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆరాధన ఉంది. అట్లాంటి క్రమంలో బిఆర్ నాయుడు గారిని తొలగించాలని చెప్పి ఈరోజు తిరుపతిలో పెద్ద ఎత్తున మహిళలు కానీ వారందరూ కూడా కార్యక్రమం చేస్తామంటే, వారి మీద దాడి చేయడం కానీ, వారందరినీ అరెస్ట్ చేయడం కానీ చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తా ఉన్నారు, ఈ రోజు రాష్ట్రంలో ఎట్లాంటి పరిపాలన అందిస్తా ఉన్నారు ఒకసారి చూడాలి. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్, అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే పుత్తా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. ఆ డ్రగ్స్ తీసుకునే క్రమంలో ఆయన మాత్రమే సస్పెండ్ చేస్తారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మీకు బంధువునో లేకపోతే మీ స్నేహితులనో బిఆర్ నాయుడు గారిని మాత్రం ఎక్కడ కూడా తొలగించాలని కానీ, ఆయన్ని ఇంకా కూడా ఈ 5 సంవత్సరాల పాటు కూడా కొనసాగించాలన్న ఆలోచన మీకు ఉన్నట్టుగా కనపడతా ఉంది. తప్పకుండా కూడా ఇదంతా కూడా హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఇప్పటికి కూడా అన్ని రకాలుగా కూడా మీరు చేసినటువంటి అలిగేషన్స్ అన్ని కూడా మీ హయాంలోనే తప్పులు జరిగినాయని చెప్పి కూడా ఎంతో కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. మీకు కూడా అర్థమైంది. అయినప్పుడు కూడా మీలో మార్పు రాలా. కానీ ప్రజల తలంపునే రోజు కూడా తప్పకుండా తొందరలోనే ఉంటుంది. నిన్నటి రోజున మహిళల మీద జరిగినటువంటి దాడిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు అందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమంలో 100,000 మంది ఈరోజు ఒక్క గంటలో అందరూ కూడా ఇక్కడ రావడం కానీ, కార్యక్రమంలో పాల్గొనడం కానీ, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వస్తుంది. బిఆర్ నాయుడు గారిని ఆ భగవంతుడే శిక్షిస్తారని చెప్పి కూడా తెలియజేస్తారు.